దానం నాగేందర్ ఆయనే బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసిండు. ఖైరతాబాద్లో ఎమ్మెల్యే గెలిచిండు. ఓకే, గెలిచిన తర్వాత మళ్ళీ ఆయనే కాంగ్రెస్లో జంప్ అయిపోయాడు. కాంగ్రెస్లో జంప్ అయ్యి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ ఎంపీ టికెట్కు సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన. సో కౌశిక్ రెడ్డి ఆయనకు పిటిషన్లో ఏంది మన అనర్హత వేటేయాలని చెప్పేసి ఒక కోర్టులో కేసు వేసిన ఆయన మీద వేసి ఆ స్పీకర్ గారు ఏమంటారంటే, లేలే ఆయనే బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇంకా కాంగ్రెస్లో జంప్ కాలేదు అని ఆయన మాట్లాడుతున్నారు. మన స్పీకర్, తెలంగాణ అసెంబ్లీ స్పీకరు మరీ పబ్లిక్ను చ్యుతి చేస్తున్నారు భయ్య. ఎట్లా అంటే ఆయనే ఆల్రెడీ టికెట్ తీసుకొని ఎంపీ టికెట్కి పోటీ చేసినా కానీ ఇంకా ఆయనట బీఆర్ఎస్లో ఉన్నట, కాంగ్రెస్కు ఆయనకు సంబంధం లేదంట. అసలు ఆయనకు ఆ పదవులు ఇచ్చారో అర్థమవుతలేదు. అసలు మన స్పీకర్స్ పోస్టు అది వేస్ట్ బాయ్. అట్లా మనం తీర్పిస్తేటప్పుడు 10 మంది న్యూట్రల్గా ఉండాలి. స్పీకర్ అంటే న్యూట్రల్గా ఉండాలి. అపోజిషన్ అయినా సరే, ఇప్పుడు మన గవర్నమెంట్ అయినా సరే, ఎవ్వరికి న్యూట్రల్గా ఉండి మాట్లాడాలి స్పీకర్ అనేటోడు. కానీ అట్లా వన్ సైడ్ చెప్పడం కరెక్ట్ కాదు.